ఆరోగ్యమే మహాభాగ్యము. ఆత్మస్వరూపులకు స్వాగతం. నిన్న మనము నిద్ర గురించి తెలుసుకున్నాము, విశ్రాంతి గురించి తెలుసుకున్నాము. విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత, మరి నిద్ర యొక్క ప్రాముఖ్యత, విశ్రాంతికి మరియు నిద్రకు ఉన్నటువంటి సంబంధము నిన్న వీడియోలో మనము తెలుసుకున్నాము. మరియు ఈరోజు వేరొక అంశంపై తెలుసుకుందాము. మానసిక ప్రశాంతత మరియు నిద్ర అనే అంశంపై ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. మానసిక ప్రశాంతతకు మరియు నిద్రకు ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ అంశాన్ని తెలుసుకునే ముందు మరి మనము మనస్సు అంటే ఏంది అనే విషయంపై కొంత సమాచారం తెలుసుకుందాము. మనసు అంటే ఆలోచనల పరంపర, ఆలోచనల గుంపు, ఆలోచనల గంప, ఆలోచనల కట్ట, ఆలోచనల బంచ్. సో మనసు అంటే ఆలోచనలతోటి కూడి ఉన్నటువంటిదే. ఈ మనసు అనేది మరి మానవుడికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనసు మరి మనిషికి నష్టం కూడా చేస్తుంది. ఇది రెండు వైపులా పనిచేస్తుంది. ఒక సైడ్ మనకు ఉపయోగపడుతుంది, ఇంకొక సైడ్ మనకు నష్టం కూడా చేస్తూ ఉంటుంది. అందుకే మనసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనిషి అంటేనే మనసుతో ఉండి, మానవత్వముతో ఉండి నిరంతరము మారుతున్న వాడే మనిషి. మనిషి అంటే మానవత్వముతో కూడి నిరంతరము మారుతుండే వారే మనుషులు. అందుకే మరి నిరంతరము మారేది ఏంటిది? ఇక్కడ మనసే. మనసు నిరంతరం మారుతూ ఉంది, ఆలోచనలు నిరంతరము మారుతూ ఉంటాయి. మనిషి ఆలోచనలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, మనసుకు సంబంధించిన జ్ఞానాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆలోచనలను మనము ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలాగా అదుపులో ఉంచాలి అనేటువంటి అంశం చాలా కీలకమైంది. మరి మనసు ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు పనిచేస్తుంది? మనిషి అన్నప్పుడు స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం అని అనుకున్నాము. సూక్ష్మంగా ఉండేటువంటి శరీరం అదే మనసు. స్థూలంగా దేహము కనబడుతుంది, కానీ మనసు మాత్రము కనబడదు. కనబడకుండా మనిషిని నడిపిస్తూ ఉన్నటువంటిదే మనసు. కావున
ఆ మనసు అనేది మరి ఎలా పనిచేస్తుంది, ఎలా మనను కంట్రోల్ చేస్తుంది, ఎలా మనను నడిపిస్తుంది అనే విషయము మనం తెలుసుకోవాలి. మనసు అంటే సమాచారాన్ని భద్రపరిచేటువంటి ఒక కేంద్రము. కళ్ళ ద్వారా చూసింది, చెవుల ద్వారా విన్నది, చర్మము ద్వారా ఫీల్ అయింది, ముక్కు నాలుకల ద్వారా సెన్సింగ్స్ వచ్చినాయన్నీ లోపల భద్రపరచబడి ఉంటాయి. ఇదంతా సమాచారంగా ఉంటుంది. ఈ సమాచారం అంతా ఆలోచనలుగా మారుతుంది. ఈ సమాచారము మనిషిని నడిపిస్తూ ఉంది. ఈ సమాచారము ఎంత ఎక్కువగా వస్తే, ఎంత ఎక్కువగా ఉంటే అంత మనసులో భారం అవుతూ ఉంది. ఎక్కువ సమాచారం అంటే మరి కంప్యూటర్లో డిస్క్ ఎలా అయితే ఫుల్ అవుతుందో, మరి ఎక్కువ సమాచారము, అతి ఎక్కువ విషయాలు మన మెదడులో చేరడం ద్వారా అది అయస్కాంత తరంగాల మాదిరిగా అవి ఎక్కువ భారం అవడం వలన మనకి మానసిక భారము, మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది. అయితే మరి మానసిక ప్రశాంతత అంటే ఏంది? నిద్ర అంటే ఏంది? ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకుందాము. నిద్రలో మనం ఏం చేస్తాము? నిద్ర అంటే శరీరంతో కష్టపడి పని చేసినప్పుడు, శరీరము శ్రమపడినప్పుడు, అలసిపోయినప్పుడు అది సహజ సిద్ధంగా రెస్ట్ తీసుకుంటూ ఉంది. అయితే ఈ శరీరానికి మరి రెస్ట్ తీసుకునేటువంటి ఆ పద్ధతినే నిద్ర అని అంటాము. అయితే మరి నిద్రలో మనకు జరుగుతున్నది ఏంటి? శరీర అవయవాలన్నీ పని చేయకుండా ఉంటాయి. లోపల ఉన్న వ్యవస్థలన్నీ పని చేయకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ రెస్ట్ తీసుకుంటూ ఉంది, మరియు అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి. మరి మనసు మాత్రము కొంతవరకు రెస్ట్ తీసుకుంటుంది, కానీ పూర్తిగా మాత్రము మనసు పోదు. మనసు తప్పకుండా కొంత పని చేస్తూ ఉంటుంది. అందుకనే మనకు నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కలలు రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే నిద్రలో మరి మనకు శరీర అవయవాలు రెస్ట్ తీసుకోవడమే జరుగుతుంది, కానీ మనసు మాత్రము పూర్తిగా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు. మరి నిద్ర లేనప్పుడు, నిద్రతో ఉన్నప్పుడు, నిద్రలో మనకు మన బాడీ ఛార్జింగ్ అవుతుంది, చురుకుదనము పెరుగుతుంది. అయితే మరి నిద్రకు డాక్టర్లు చెప్తున్న విధంగా మరి మనము కనీసము 5 నుంచి 6 గంటల సేపు
శరీరానికి విశ్రాంతినిచ్చేటువంటి సమయాన్ని ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి ఈ రోజుల్లో నిద్రకు సమయము కేటాయించకపోవడం కూడా ఒక రకమైనటువంటి దురదృష్టమే. సాంకేతిక జ్ఞానం పెరగడము, మనిషి యొక్క అవసరాలు పెంచుకోవడము, ప్రపంచంలో ఈ భౌతిక అవసరాలు ఎక్కువగా పెంచుకోవడం ద్వారా ఆ భౌతిక అవసరాల నిమిత్తమై మరి శరీరాన్ని ఎక్కువగా కష్టపెడుతూ ఉన్నారు. కష్టపడ్డటువంటి ఆ శరీరము మరి విశ్రాంతి తీసుకోవడానికి సమయం కూడా ఇవ్వలేని జీవన విధానంలో మానవులు ఉన్నారు. సో నిద్ర చాలా అవసరం. అయితే నిద్రలో మరి శరీరము రెస్ట్ తీసుకొని ఛార్జీ అవుతుంది, కానీ మనసులో మాత్రం ఎలాంటి మార్పులు రావు, మానసికంగా మార్పులు రావు. ఎందుకంటే మనము మానసిక ఒత్తిడికి, మానసిక మార్పులు కలగజేసుకోవడానికి మరి మనసులో ఉన్నటువంటి సమాచారాన్ని, మనసులో ఉన్న ఆలోచనలను మనము కంట్రోల్ చేయలేదు. నిద్రలో అవి కంట్రోల్ కావు. అయితే దానికి ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. దానినే మనము ధ్యానము అని అంటాము, మెడిటేషను అని అంటాము. మెడిటేషన్లో, ధ్యానములో మరి మానవుడికి పూర్తి విశ్రాంతి, మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంది. మరి మానసిక ప్రశాంతత కలగాలి అంటే మరి మెడిటేషను, ధ్యానము చేయాలి. ధ్యానములో మరి కలిగే మార్పు ఏంది అని తెలుసుకుంటే, ధ్యానము మనసులో ఉన్నటువంటి సమాచారాన్ని కరిగిస్తూ ఉంటాయి, ఆలోచనలను తగ్గిస్తూ ఉంటాయి. అది ఎలా? మనము ధ్యానములో వెన్నెముక నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఈ లోకం నుంచి, ఈ ప్రపంచం నుంచి వచ్చేటువంటి సమాచారము తగ్గిపోతుంది. ఆ సమాచారము లోపలికి ప్రవేశించదు. ఆ విధంగా మరి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు బయటి సమాచారం లోపలికి రాదు. కానీ మనము గమనంలో ఉండడం వలన లోపల ఉన్నటువంటి మన మనసులో భద్రపరిచినటువంటి సమాచారం అంతా తరంగాల మాదిరిగా గుర్తుకొస్తూ ఉంటాయి, బయటికి వస్తూ ఉంటాయి. ప్రతి ఆలోచన బయటికి రావడం వలన అది మనకు గుర్తవుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మెడిటేషన్లో, ధ్యానంలో ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆలోచనలు గమనించుకుంటూ వెళ్ళినప్పుడు 10 నిమిషాల తర్వాత ఆలోచనల వేగము తగ్గుతూ ఉంది. ఆలోచనల వేగము
గమనించుకుంటా ఉన్న కొలది ఆలోచనల వేగము తగ్గి అది కనీస స్థాయికి వెళ్ళి ఆలోచనలే రాని స్థితికి చేరుతాము. ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు మరి ఆలోచనల ద్వారా వచ్చేటువంటి అలజడులు, మానసిక ఆందోళనలు, మానసిక అలజడులు పూర్తిగా తగ్గిపోతాయి. అందుకే ధ్యానము చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్ర కంటే కూడా మానసిక ప్రశాంతత చాలా చాలా అవసరం. దీన్ని మనము టెక్నికల్గా తెలుసుకుంటే మరి మనసు అనేది ఎలా వచ్చింది, సృష్టి ఆవిర్భావ క్రమాన్ని ఒకసారి తెలుసుకుందాము. ప్రాణశక్తి నుంచి మనసు, ఆలోచనలు, తర్వాత ఈ విశ్వంలో ఉన్నటువంటి భూజల వెలుగు వాయు ఆకాశములు, తర్వాత జీవులలో మానవులు ఏర్పడ్డారు. దీన్ని ఆధ్యాత్మికంగా మనము చెప్పినప్పుడు మరి ముందుగా దైవశక్తి, అనంతమైనటువంటి ఆ శక్తి, కొలవలేని వర్ణించలేని అనంతమైనటువంటి ఆ విశ్వశక్తి, అదే దైవశక్తి. ఆ దైవశక్తి నుంచి దైవశక్తి రూపాంతరము చెంది అది జ్ఞానముగా, జ్ఞానమే ఆలోచనలుగా, మనసుగా రూపాంతరము చెందింది. ఆ జ్ఞానము, ఆ ఆలోచనలు తర్వాత రూపాంతరము చెంది ఈ సృష్టి క్రమమంతా ఏర్పడింది. అంటే ముందుగా దైవశక్తి, ప్రాణశక్తి, తర్వాత జ్ఞానము రూపాంతరములో రెండుగా విడిపోవడము, ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్, ఒకటి మంచి, ఇంకొకటి చెడు, పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్స్, నెగటివ్ థాట్స్. ఈ విధముగా ఉన్నది ఒకటే కానీ రెండుగా విడిపోయింది. ఆలోచనలు రెండుగా విడిపోబడ్డాయి. వాటినే ద్వంద్వాలు అని అంటారు. ద్వంద్వం అంటే రెండు, ఉన్న ఒకటి రెండుగా విడిపోవడం ద్వారా మరి మానసిక ఘర్షణ మొదలయ్యింది. అందుకే ధ్యానంలో మరి పరిపర విధాలుగా వచ్చేటువంటి ఈ ఆలోచనలను ఏకత్వం వైపు మళ్లించడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం. అది సహజ సిద్ధంగా ఈ ధ్యాన ప్రక్రియలో పరిపరి విధాలుగా వచ్చేటువంటి ఆలోచనలు ఏకత్వం వైపు మల్లుతాయి. ఏకత్వం వైపు మళ్ళీ ఆలోచనలు కరిగిపోయి ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితి కొంత క్రమంలో రావడం ద్వారా అప్పుడు మన లోపల ఒత్తిడి తగ్గిపోయి మరి మానవ దేహంలో ఆ
ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంది. నిరాటంకంగా ప్రాణశక్తి ప్రవహించడం వలన మరి ఎక్కడ కూడా ఎలాంటి వ్యాధులు కానీ డిస్టర్బెన్స్లు కానీ ఉండకుండా పోతాయి. అందుకే ధ్యానము మానసిక ప్రశాంతత కలగచేయడానికి చాలా ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ. అందుకని బుద్ధిని సమత్వంలో ఉంచాలి. బుద్ధిని సమత్వంలో ఉంచడం అంటే మరి మంచి చెడు అనేటువంటి రెండు వేరువేరు దిశలుగా వెళ్ళేటువంటి ఆలోచనలను సమత్వం వైపు మళ్లించాలి. ద్వంద్వాలు అనంటే రెండు రకాల ఆలోచనలు, ఒకటి మంచి ఇంకొకటి చెడు, ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగటివ్, ఒకటి పుట్టుక ఇంకొకటి మరణం, ఒకటి వేడి ఇంకొకటి చల్లదనం. ఈ విధముగా మనము ఏది తీసుకున్నా కానీ జీవితంలో రెండుగా ఉంటాయి. అయితే మరి మానవుడు చేస్తున్నది ఏంటంటే ఈ రెండిటిలో ఒకటి కావాలనుకుంటున్నారు, ఒకటి వద్దని అనుకుంటున్నారు. మంచి కావాలి కానీ చెడు వద్దు అని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పుట్టుక కావాలి కానీ మరణం మాత్రం వద్దు అని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పుణ్యము కావాలి, పాపము వద్దు అని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పుణ్యము కానీ పాపము కానీ మంచి కానీ చెడు కానీ ఇది మనసు చేసేటువంటి గారడి, మనసు చేసేటువంటి పరిపర విధాలుగా ఉన్నటువంటి ఆలోచనలే. ఒకరికి ఒక విషయము మంచి అని అనుకుంటే అదే విషయము వేరే వారికి చెడుగా భావిస్తారు. మరి ఈ ప్రపంచంలో మనం సమాజాన్ని గమనిస్తే ఒక విషయం మీద 10 మంది 10 విధాలుగా ప్రతిస్పందిస్తున్నారు అని అంటే ఉన్న విషయం మాత్రం అదే. కానీ మరి వారి యొక్క మానసిక స్థితిని బట్టి, వారి లోపల ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి వారు ప్రతిస్పందిస్తున్నారు అని అర్థం. అంటే ఇక్కడ ఉన్నది ఒకటే కానీ దాన్ని భావాలు వేరుగా మరి మానవులు తీసుకుంటున్నారు. ఈ భావాలు వేరుగా పరిపరాలుగా తీసుకున్నటువంటి ప్రతి భావము మరి కరిగిపోయి ఏకత్వం వైపు మళ్ళడానికి, అన్ని కరిగినప్పుడు మాత్రమే అది ఏకత్వం వైపు, అది కూడా మరి ఆలోచన రహిత స్థితిలో అది కూడా సున్నా అయిపోయి అప్పుడు మనకు లోపల పుష్కలంగా మరి ప్రాణశక్తి, పుష్కలంగా దైవశక్తి మరి ప్రవహించడం ద్వారా మరి ఆ మనసు ఇక సున్నా స్థితికి వెళ్ళినప్పుడు, పూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు పూర్తి విశ్రాంతి, పూర్తి ప్రశాంతత, అదే మానసిక ప్రశాంతత, అదే మరి మనిషి యొక్క జీవిత పరమార్థము. అంటే మనం మన లోపల ఏర్పడినటువంటి మనసును మరి విస్తరించి మరి మానసిక ఒత్తిడి, మానసిక పరిధిని మనం విస్తరించాల. నేను, నాది, నాకు, నేను ఫలానా అనేటువంటి ఆ పరిధి నుంచి బయటపడి నేను ఏమీ కాను అనేటువంటి జీరో స్థాయికి వెళ్ళాలి. నేను ఏమీ కాను అనేటువంటి జీరో స్థాయి, అదే మరి ఆలోచన రహిత స్థితి. అలాంటి స్థితిలో మరి మన లోపల అన్ని మానసిక ఒత్తిడులు కరిగిపోయి మన లోపల ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించడము, అదే దైవశక్తి మన లోపల ప్రవహించడము ద్వారా
అప్పుడు పూర్తి విశ్రాంతి, పూర్తి చైతన్యము కలిగి అప్పుడు జీవితము మరి ఎలాంటి కోరికలు కానీ, ఎలాంటి సొంత ఆలోచనలు కానీ, సొంత ప్రణాళికలు కానీ లేకుండా మరి అది దైవ సంకల్పముతోటి, ఆ దైవ శక్తితోటి అనుసంధానమైపోయి మరి ఈ శరీరము నడుస్తూ ఉంది. శరీరము మరి పూర్ణ స్థితికి చేరినప్పుడు ఉంటుంది, పూర్ణ స్థితి లేనప్పుడు మానసిక ఒత్తిడితోటి కూడా ఉంటుంది. కానీ ఆ శరీరము ఈ శరీరము వేరుగా ఉంది. పూర్ణ స్థితిలో మరి మానసిక ఆందోళనలు, మనసుకు స్థానము లేదు. మనసు అనంతంగా మారినప్పుడు అది శూన్యము, పూర్ణ స్థితి, జీరో స్థితికి చేరినప్పుడు మరి మనసుకు స్థానం లేకుండా లోపల ఉన్నదంతా దైవశక్తే. అప్పుడు దైవ సంకల్పంతో జీవిస్తూ ఉంటాము. కావున అది దైవ సంకల్పంతో ముందుకెళ్తూ ఉంది. సో ఈ విధంగా మానసిక ప్రశాంతత కోసము ధ్యానము చేయడము చాలా అవసరము. సో ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల వరకు మరి ధ్యానము వయసును పట్టి, ఎందుకంటే వయసు పెరిగిన కొలది ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఆలోచనల పరంపర ఎక్కువగా ఉంటుంది. మరి వాటిని ప్రతిదాన్ని కరిగించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చిన్నపిల్లల కానించి పెద్దల వరకు మనం చూసినప్పుడు సో వివిధ సమయాలు యావరేజ్గా మరి 15 నిమిషాలు ఆ ధ్యానము కూడా మనసును కరిగించేటువంటి ధ్యానము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మౌన ధ్యానము, మౌనంగా కూర్చోవడము. దానినే మౌన ప్రార్థన, లేకపోతే మౌన గమనము, మౌనము. ఇలాంటి ధ్యానము ద్వారా మరి మనము పూర్తిగా మానసిక ప్రశాంతతతోటి ఉండగలుగుతాం. సో నిద్రకు మరి మానసిక ప్రశాంతతకు ఉన్నటువంటి తేడాను మనము శాస్త్రీయంగా లోతైన విశ్లేషణతోటి తెలుసుకోగలగాలి. నిద్రలో మనసులో ఉన్నటువంటి అలజడులు మొత్తము పోవడానికి అవకాశం లేదు. అందుకే సో ధ్యానము, మౌనము తప్పకుండా మనము ఆచరించి మానసిక ప్రశాంతతతోటి పూర్తి విశ్రాంతి తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది. ఈ విధమైనటువంటి దిశలో మరి కృషి చేయాలని మనస వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆరోగ్యమే మహాభాగ్యము.